అందరికీ నమస్కారం. రోజు రాశి సూచనలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఐటీ నిపుణులకు ఉత్సాహం తగ్గుతుంది. మహిళలకు మానసిక అశాంతి. తెలుపు ప్రతికూల రంగు. ఆకుపచ్చ శివ పంచాక్షరి పఠించండి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం కన్య కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటాబేట ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక, విందు వినోదాలు, చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వాణిజ్య, వ్యాపార వృద్ధి, ఉద్యోగాల్లో పురోగతి, రాజకీయ, వైద్యరంగాల వారికి ఉత్సాహంగా సాగుతుంది. ఐటీ నిపుణులకు ఉన్నత పోస్టులు, కళాకారులకు చిక్కులు తొలగుతాయి. మహిళలకు నూతనోత్సాహం. ప్రతికూల రంగు. కాఫీ, శివ స్తోత్రాలు పఠించాలి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం తుల ప్రయాణాలలో ఆటంకాలు, బంధువులతో విరోధాలు, పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య సమస్యలు, ఔషధ సేవనం, వాణిజ్య, వ్యాపారాలలో సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు, రాజకీయ, సాంకేతిక రంగాల వారికి గందరగోళ పరిస్థితి, కళాకారులకు చిక్కులు, విద్యార్థులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ ప్రతికూల రంగు. తెలుపు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. మార్చి 8, 2024 శుక్రవారం జన్మ తేదీ ప్రకారం వృశ్చికం. చిన్ననాటి మిత్రుల కలయిక, విందు వినోదాలు, ప్రముఖులతో పరిచయాలు, ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన విద్యావకాశాలు, వాణిజ్య, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు, ఉద్యోగులకు అంచనాలలో పొరపాట్లు, రాజకీయ వర్గాలకు నిరాశ, ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆస్తిలాభం. తెలుపు లక్కీ సంఖ్య 96 మరియు లక్కీ కలర్ బ్లాక్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.